ఇప్పుడు రానా దగ్గుపాటి రేవిలో తాటి చెట్టులా ఎదిగారే కానీ కొసంత ఇంకిత జ్ఞానం లేదు, బుద్ధి అసలే లేదు. ఎత్తుగా ఎదిగిన వాళ్ళకి బుర్ర ఉండదు అంటారు, ఆయన నిరూపించారు. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సో నాకు వీళ్ళు కన్నా నాకు చాలా ఇష్టం. చనిపోయినారు, స్వర్గస్థులయ్యారు మన రామానాయుడు గారు, దగ్గుపాటి రామానాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయోగ్రఫీ పూర్తిగా చదివాను. ఆ కారం చేడు దగ్గర నుంచి అసలు లైట్ బాయ్ కింద అవ్వడం, ఆ డైరెక్టర్లుగా అసలు లెజెండ్గా అవ్వడం, ప్రొడ్యూసర్గా అవ్వడం, అవన్నీ చేయడం, స్టూడియోలు పెట్టడం, అబ్బో ఆ చరిత్ర అద్భుతం. బుక్లో చదివాను. తర్వాత ఓపెన్ విత్ ఆర్కే అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చూశాను. చాలా బాగుంటుంది, నిజంగా ఇన్స్పిరేషన్, లెజెండ్. ఇంకా తర్వాత మరి అంత పెద్ద ఆయన పేరుని క్యారీ చేయలేక తాతలు నీతలు తాగారు, మా మేతులు వాసన చూడమని అన్నట్లు ఈయన ఇంత ఈయన తమ్ముడు అంటే ఎంత బతికి వీళ్ళ తమ్ముడు మొండెనకాతలు చచ్చినట్లు ప్రాస్టిట్యూట్ వెనకాతల పరువు అంతా తీసుకున్నారు. ఏం పోయిందయ్యా? 100 రూపాయలు పెడితే థాయిలాండ్ బ్యాంకాక్లో దొరికితే అంత కొక్కుర్తా పోనీ, అది పక్కన పెట్టండి. రానా గారికి ఆస్తి వేల కోట్లలో ఉంది. ఓకే, ఇంకా నటిస్తే 100 కోట్లు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నటించిన దానికన్నా కష్టపడిన దానికన్నా చిటుకులో 100 కోట్లు ఇస్తారనమాట. బెట్టింగ్ యాప్లకి ఎందుకురా ఇస్తారు అంటే అవలోగాలం ఓకలో ఏకగాలం మాకే 5 కోట్లు 10 కోట్లు ఇస్తుంటే మరి అంత పెద్ద బాహుబలి సెలబ్రిటీలు ఇంత పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళకి ఎంత ఇస్తారు? మీ ఓకే వదిలేస్తున్నాను. ఇక్కడ హవాలా ఎలా జరిగిందని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అది నిజమో కాదో తెలియదు, రానా గారే తేల్చుకోవాలి. ఈడీ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు లెక్క చూసుకో. ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఇది అడగండి ఈ క్వశ్చన్. నేను మెక్సికో వెళ్ళాను. మెక్సికో ఎక్కడుందో తెలుసు కదా, అమెరికా కింద ఉంది. సో అక్కడ నేను టకీలా, మెక్సికోకి ఫేమస్ అయిన టకీలా తెలుసు కదా. సో ఆ టకీలా వేసేటప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ఒక ఆయన వచ్చాడు, స్పానిష్ నాకు వచ్చి కదా, ఇలా మాట్లాడామన్నమాట. వాళ్ళ అన్నారు హాయ్ అని చెప్పి కుమోతో యామస్ అని అన్నారు. నీ పేరేంటి అని అన్నారు. మీ అమ్మ వచ్చింది లా ఇండియా అంటే ఇండియా అని. ఇండియాలో ఇందులో కోంపుడే టకీలా లా ఫ్యాక్టరీ అన్నారు. అంటే ఇండియా అతను టకీలా ఫ్యాక్టరీ కొన్నాడు ఇక్కడ అన్నారు. నేను ఎవరు షారుఖ్ ఖానా అన్నాను. కాదు అన్నారు. సల్మాన్ ఖానా అన్నాను. కాదు అన్న. లా హిందూ అన్నారు. బొక్క ఎవరో తెలియదు. హిందూ అంటే హిందూ అబ్బాయి అనుకున్నా, ఏదో చెప్పాడు. నేను నా వీడియో చేసుకున్న గంట తర్వాత ఫోటో తీసుకొచ్చి చూపించేది, ఇదిగో రానా గారు అనేసి. రానా గారు కొన్నారంటే ఈయననా మిస్మో అంటే ఈయననా నిజమేనా అంటే కొన్నారు అన్నారు. అది నిజమో అబద్ధం ఆడికి తెలియాలి, ఈయనకి తెలియాలి. టకీలా ఫ్యాక్టరీ కొన్నారు. ఇప్పుడు మెక్సికోలో అంత డబ్బు, ఫ్యాక్టరీ కొన్నంత డబ్బు ఈ బెట్టింగ్ యాప్లు చేయడం ద్వారా ఇచ్చారు అని నేను అంటున్నాను. కాదు అని ఆయన చెప్పాలి. హవాలా అయితే అలాగే జరుగుతుంది.